బ్రేకింగ్లో చూస్తున్నాం. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీళ్ళిద్దరూ కూడా తాజాగా పోలీసుల ఎదుట హాజరయ్యారు. లొంగిపోయిన అనంతరం ఏసీపీ మానస వారిని కేసు సంబంధిత అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. సాయికృష్ణ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, నిజంగా చాలా కీలక పరిణామమే. అశోక్ అండ్ నాని చాలా కీలకంగా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో లొంగిపోయారు. ఏంటి పరిస్థితి? కేసు అప్డేట్స్ ఏంటి రమేష్? రమణ, ఏదైతే మీరు చెప్పినట్టుగానే ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయికృష్ణ కేసు వ్యవహారం పల్లి న్యాయ పోరాటం అటు ప్రభుత్వానికి, అటు న్యాయ వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఒక ఛాలెంజ్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. సిట్ బృందం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మనం అనుక్షణం ఈ కేసు గురించి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే కేసులో నాగరాజు ఇప్పుడే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో కేసు ముగ్గురు వ్యక్తులు కీలకంగా మారారని చెప్పుకోవచ్చు రమణ. ఎందుకంటే కేసుకు సంబంధించి స్నేహితుడు సురేష్, అదే విధంగా హెడ్ కానిస్టేబుల్స్ గా ఉన్నటువంటి నాని, అశోక్, ఈ ముగ్గురు కూడా ఈ కేసులో కీలకంగా మారారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిందని తల్లి ఆరోపిస్తున్నటువంటి వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి వారిలో అటు అశోక్, నాని కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సమయంలోనే వారిని ఎఫ్ఐఆర్ లో పేర్లు చేర్చారు సిట్ బృందం. పూర్తి స్థాయిలో వాళ్ళనే అనుమానితులుగా భావించినటువంటి, నిందితులుగా భావించినటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి కూడా వారి కోసం గాలింపు 3 బృందాలుగా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా వారిద్దరు కూడా అటు సూర్యలంక ఏసీబీ కార్యాలయంలో లొంగిపోయారు. ఏసీబీ అధికారి వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక అంశాలు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నాగరాజు ఈ కేసులో సిట్ బృందం అనేక ప్రశ్నలు వేసింది. దాదాపు 17 మంది సాక్షుల్ని విచారించింది. 17 మంది సాక్షులు విచారించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా మరి సిట్ బృందానికి సహకరించినటువంటి సిఐ నాగరాజు మరోసారి కస్టడీ కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 12 రోజుల పాటు కస్టడీ కోరింది అటు సిట్ బృందం. ఏదైతే ఈ ఇద్దరికి సంబంధించి ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సాయి కృష్ణకి సంబంధించినటువంటి డెడ్ బాడీకి సంబంధించినటువంటి అవయవాలు, అటు ఎక్కడ దహనం చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎలా తీసుకెళ్లారు, ఏ విధంగా హాస్పిటల్కి తీసుకెళ్లి మరి తను చనిపోవటానికి కారకులు ఎవరు, ఏ విధంగా దహనం చేశాడు, ఇవన్నిటిని కూడా అన్ని కోణాల్లో కూడా సిట్ బృందం విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ ఇద్దరిని కూడా రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. అటు నాగరాజును కూడా కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో మరోసారి ఏదైతే మరి ఈ రోజు బాబురావుని కూడా అదుపులో తీసుకున్నారు. అటు కానిస్టేబుల్ గా ఉన్నటువంటి బాబురావుని, క్రైమ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి బాబురావుని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఇద్దరు ముగ్గురిని విచారించిన తర్వాత రిమాండ్ తరలించి మరోసారి కస్టడీ కోరేటువంటి ఉంది. కేసు కొంత పురోగతి సాధిస్తుందని చెప్పుకోవచ్చు రమణ. ఎందుకంటే న్యాయ పోరాటం చేస్తున్న తల్లి సిబిఐ దర్యాప్తు కోరింది. అదేవిధంగా అటు పూర్తి స్థాయిలో రేపటికి వాయిదా ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వానికి ఈ ప్రతిరోజు సిట్ బృందం, అదేవిధంగా తల్లి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలో 2-3 రోజుల్లో కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కేసు ఏదైతే ఇద్దరు ఇచ్చినటువంటి వాంగ్మూలం తర్వాత మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూడాల్సినటువంటి పరిస్థితి రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్.